ఇలా కమ్యూనిస్టులు ఈ ఖమ్మంగడ్డ మీద మేము వీళ్ళు దొరల కోసం పనిచేసాం, దొరలను వ్యతిరేకిస్తున్నాం, భూస్వాములను వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఇలా మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు, ఎలాంటి భూస్వాము, ఎంత దూరం మీకు తెలుసు? దాన్ని మళ్ళీ ప్రజలకు మప్పచెప్పడం కోసం హిందుత్వ బీజేపీని కూర్చడం కోసమే మేము ఈ దొరలను గెలిపిస్తున్నామని చెప్తున్నారు. నిజంగా హిందుత్వము మతోన్మాదము ఒక బీజేపీ కొనసాగిస్తుందా? అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ లో నిర్ణయాలు చేసే అధికారం దళిత బహుజన జాతులు ఉన్నారా? అగ్రకులాలే ఉన్నాయి. హిందుత్వాన్ని కొనసాగించేది బ్రాహ్మణ అగ్రకులాలే. ఉదాహరణకి ఖానాపురం ప్రాంతంలో బీజేపీ లేడు, ఆర్ఎస్ఎస్ లేదు, మోడీ రాలేదు, మరి హిందుత్వం కొనసాగుతుంది. ఎవడు కొనసాగిస్తుండు? అగ్రకులమే. అంటే అగ్రకులాలు హిందుత్వాన్ని కొనసాగిస్తే పేరు చెప్పకుండా ఒక బ్రాహ్మణికల పదంతో ఇలా బీజేపీ అడ్డుకోవడం కోసం ఈ కాంగ్రెస్ మాత్రం ఇష్టం చెబుతున్నారు. అంటే మీరు కూడా ఒక బ్రాహ్మణ్స్ యొక్క పదంతో మీరు మాట్లాడుతున్నారు. మీ దుర్మార్గం కూడా, మీ అబద్ధపు మాటలు కూడా ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని ఏడా ఉంచారో తెలుసు. మీకు బతుకు తెరువు లేక, మీ ఉనికి లేక ఇలా దొరలు గెలిపిస్తామని చెప్తూ ఆ ఈ విలువైనటువంటి ఎర్రజెండాలను ఆ దొరల కాళ్ళ దగ్గర పెట్టారు. ఇకనైనా మీరు మారాలి, నిజాన్ని చెప్పాలి. ఈ దేశంలో హిందుత్వాన్ని మతోన్మాదాన్ని కొనసాగించేది రాజకీయ పార్టీలు కాదు, బ్రాహ్మణ శూద్ర అగ్రకులాలు. ఇది ప్రజలు చెబుతాం. ఒక గ్రామంలో ఉండే 10 కొంపలేని కమ్మోడు రెడ్డోడే హిందుత్వాన్ని కొనసాగిస్తాడు, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. ఆ 10% 10 కొంపలున్న కమ్మారెడ్లను 100 అడుగులు భూస్థాపితం చేస్తేనే ఆ గ్రామంలో నిజమైన విప్లవం. అలాంటి విలువైన అంశాలను ప్రజలు చెబుతాం. కమ్మారెడ్లను ఈ ఖమ్మంగడ్డ మీద రాజకీయ సమాధి చేయకుండా ఇక్కడ సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగదు. ప్రతి మనిషికి కూడు గుడ్డ కావాలంటే ఈ కమ్మారెడ్లను సంపాదించుకున్న వేల ఎకరాల భూమిని జాతీయం చేయాలంటే ఆంటోనీ సురేష్ ని పార్లమెంట్ కి పంపాలి.